సమ్మర్లో ఫ్రూట్ జ్యూసెస్ ఎందుకు తాగకూడదు? బయట ఫ్రూట్ జ్యూసెస్ తాగడం వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ ఏంటి? సమ్మర్లో జనరల్గానే నీటి కొరత ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి, నీటి కొరత ఎక్కున్నప్పుడు నీటిని ప్రాపర్గా స్టోర్ చేయరు. మనం బయట తీసుకునే ఫ్రూట్ జ్యూసెస్, బయట దొరికే ఫ్రూట్ జ్యూసెస్లో వాటర్ కంటామినేట్ అయి ఉండడం వల్ల సాల్మొనెల్లా అనే ఇన్ఫెక్షన్, ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇంకొకటి ఈకోలై అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇంకొకటి షిజెల్లా అనే ఒక బ్యాక్టీరియా, ఇంకొకటి అమీబిక్ ఇన్ఫెక్షన్స్, యాంటమీబా హిస్టోలిటికా. ఆ వాటరు నీట్గా ఉండకపోవడం వల్ల, ఆ వాటర్తో చేసినటువంటి ఐస్ నీట్గా ఉండకపోవడం వల్ల, దాంట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, ఆ ఐస్ యూజ్ చేసి ఆ వాటర్ నుంచి ప్రిపేర్ చేసినటువంటి ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనము ఇన్ఫెక్షన్ బారిలో పడతాం. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ బారిన పడతామో మనకి విరోచనాలు రావడము, పొట్ట ఉబ్బినట్టు అనిపించడము, పొట్ట పిసికినట్టు అనిపించడము, డీహైడ్రేషన్ కావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో సమ్మర్లో ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలనుకుంటే మీరు ప్యూర్గా మంచి వాటర్ యూజ్ చేసి, మంచి మిల్క్ యూజ్ చేసి, మంచిగా నీట్గా కడిగినటువంటి ఫ్రూట్స్ తీసుకొని దాంతో ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. కానీ బయట కంటామినేటెడ్ వాటరు అంటే పరిశుభ్రత లేనటువంటి ఏరియాస్లో ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మీరు ఇంకో డీహైడ్రేషన్ కావడం కాకపోతే ఉల్టా మీకు ఏమవుతుంది, మీకు కడుపులో పొట్ట సమస్యలు, గట్ సమస్యలు, ఇవన్నీ విరోచనాలు ఇవన్నీ కావడం జరుగుతుంది. సో మీరు ఈ చర్యలు తీసుకుంటూ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నట్టయితే చాలా మంచిది. థ్యాంక్ యూ వ్యూయర్స్.